ఈ ప్రభుత్వంలో మొత్తం ఇదే దందా, సెటిల్మెంట్లు, బ్లాక్మెయిలింగ్లు. ఈ బ్లాక్మెయిలింగ్ ప్రభుత్వం ఇది. మేము రాజకీయాల గురించి రాలేదు, తెలంగాణ గురించి వచ్చినాం. తెలంగాణ తెచ్చిన నాయకుడు వెంబడి ఉన్నాం. ఒకరి క్యారెక్టర్తో ఎప్పుడు కూడా చిలగాట మాడదు, గుర్తుపెట్టుకోండి. ఎవడ కానీ మీ పార్టీలు నడపడానికి చేత కాకపోతే తప్పుకొని ఇంకోడనవుతాడు. ప్రభుత్వాలు నడపడానికి చేత కాకపోతే వదిలిపెట్టండి. గెలవడానికి చేత కాకపోతే వెళ్ళిపోండి. ఇండ్లు పేదల ఇండ్లు కూడా పడితే అడ్డం పోతే జైల్లో పెట్టిర్రు. మా కార్యకర్తలను జైల్లో పెట్టిర్రు, కేసుల మీద కేసులు పెట్టిర్రు. అయినా లొంగలే బిడ్డ, కొట్లాడతామని ప్రాణాలకు తెగించే తెలంగాణ గురించి కొట్లాడిన వెళ్ళాం. ఈ బుడ్డ పేరు బెదురుతామారా బిడ్డ అని చెప్పినాం. ఇలా మా క్యారెక్టర్ని దెబ్బతీయడానికి ఒక కుట్ర, ఎప్పుడో కుట్ర. డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, డీజీపీ గారు మా దగ్గర పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, ఎల్లో బుక్ లేదు, కాకి బుక్కే ఉందన్నారు. ఇంకో మాట అన్నారు, ఎవరైనా వ్యక్తిత్వ హననం చేస్తే వాళ్ళని వదిలిపెట్టానన్నారు. అంటే ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళనే మీరు కాపాడతారా? సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పెట్టినా, వ్యక్తిత్వ హననం చేసినా ఒక్కరిని కూడా వదిలిపెట్టారు. మరి ఈరోజు ఒక పిల్ల ఇటుక ఇట్లా పెరుచుకుంటా కన్న కష్టాలు పడి మేము రాష్ట్రాన్ని తెచ్చుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మేము ఒక స్థాయికి వచ్చి కష్టపడుతుంటే ఓర్వలేక నువ్వు దన్నుని తన్నాలని చూస్తే పోతే అదరా బిడ్డ, నీ కాలు దిగిపోతారా కొడక. మమ్మల్ని ముట్టుకుంటే మాకు కూడా ఎవరో వస్తుందిరా. ఎవడు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ వెంటాడి కొడుకులారా మిమ్మల్ని వదిలిపెట్టాం. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి డబుల్ గేమ్ ఆడాడురా, ధైర్యంగా ముందు మాట్లాడతాడు, కొట్లాడతాడు, చెప్తాడు.